ఆయన కలం పెను తుఫాన్ని సృష్టిస్తుంది. ఆయన అక్షరాలతో ఆశాపాసాన్ని బందీ చేస్తారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఎందరో స్టార్ హీరోస్కి లిరిక్స్ రాసి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఓజీకి టైటిల్ సాంగ్ రాసిన లిరిసిస్ట్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాట్ నాట్ బహుముఖ ప్రజ్ఞాశాలి మనతో పాటు ఉన్నారు విశ్వ గారు. విశ్వ గారితో మాట్లాడదాం. అండ్ విశ్వ గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు విశ్వ గారు ఇప్పటి వరకు చాలా హిట్ సాంగ్స్ పాడారు. స్పెషల్లీ చెప్పాలంటే ఆశాపాసం సాంగ్ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. విశ్వ గారితో మాట్లాడదాం. ఇంత అద్భుతంగా లిరిక్స్ ఎలా రాస్తారు, ఇంత మంచిగా మ్యూజిక్ని ఎలా కంపోజ్ చేశారు, అన్నిట్లో ఉన్నారు. అంటే ఇండస్ట్రీలో ఒకదానికే పరిమితం అవుతారు, ఒక కళ. కానీ విశ్వ గారిలో చాలా కళలు ఉన్నాయి. మనతో పాటు విశ్వ గారు ఉన్నారు. నమస్తే విశ్వ గారు, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. ఎలా ఉన్నారు? ఫైన్. మిమ్మల్ని లిరిసిస్ట్ అనాలా, మ్యూజిక్ డైరెక్టర్ అనాలా, అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు మీకు ఏ పేరుతో పిలవాలో అర్థం కాక ఇలా మా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాము. నేను ఫస్ట్ విశ్వ గారు వస్తున్నారు ఇంటర్వ్యూ అనగానే ఆశాపాసం సాంగ్ గురించి ఫస్ట్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఆ సాంగ్ నాకు తెలిసి అది వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇంత మంచి సాంగ్ అసలు ఎలా మీరు లిరిక్స్ రాయగలిగారు విశ్వ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10TV ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఐమ్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ యూ ఆల్. ఇకపోతే వెంకటేష్ మహా వెన్ హీ కేమ్ టు మీ అండ్ అప్రోచ్ మీ, తన సిచ్యువేషన్ చెప్పాడు. చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు బాగా నచ్చింది, వెరీ ఛాలెంజింగ్ అనిపించింది. సో ఇదండి ఆ 4 పార్శ్వాలు చెప్పి ఈ 4 ఆస్పెక్ట్స్లో ఉన్న పర్సన్ ఒకడేనండి అని చెప్పేసరికి చాలా సర్ప్రైజ్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది. సో ముఖ్యంగా ఈ పాటలో జీవితాన్ని అంటే ఒక పాజిటివిటీని నింపే విధంగా ఉండాలండి. నిరాశ నిస్పృహల్లో లోనవుతున్న వాళ్ళకి ఒక ఆశావహంగా జీవితాన్ని ఎలా గడపాలో అని చెప్పే ప్రయత్నంలో ఒక పాజిటివిటీ నింపాలండి. దిస్ ఇస్ జీవితం గురించి మాట్లాడాలి స్థూలంగా. విశ్వ గారు, ఒక్కసారి మా 10TV ప్రేక్షకుల కోసం మీ నోట్లోంచి మేము వినాలనుకుంటున్నాం, మీ నోటితో ప్లీజ్. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలోగానే ఏ తీరవును, చేరువైనా చేదు దూరాలే, తోడవుతూనే వీడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేమౌను, ఆటు పోటు గుండె మాటల్లోనా సాగేనా, ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలుగానే ఏదేమౌను, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేమౌను తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేన ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలుగానే ఏదేమౌను. అద్భుతం. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే కొన్ని వేల సాంగ్స్, వందల సాంగ్స్కి లిరిక్స్ రాయడం కన్నా ఇలాంటి ఒక పాట ఉంటే చాలు, సాటిస్ఫై ఆడియన్స్. వెరీ హ్యాపీ. ఈ సాంగ్ నన్ను వరించటం ఒక అదృష్టంగా భావిస్తాను. ఆ పాట రాస్తున్నప్పుడు నాకు ఒక చక్కటి ఒక ఫిలసాఫికల్ ఒక మంచి ఒక చక్కటి జోన్లో ఉన్నా నేను. సో ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ సాంగ్.
చాలా ఎంతో ఆనందంగా కొన్ని పాటలకు కొంచెం వ్యయ ప్రయాసాలతో రాయాల్సి ఉంటుంది. కానీ ఈ పాట రాస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఒక పీస్ ఒక జెన్ మోడ్లో ఉన్నట్టుగా ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి చిత్తవృత్తి మనస్సు చక్కగా అలా ఆ స్థితిలో ఉందన్నమాట ఆ పాట రాస్తున్న సమయంలో. అంటే ఆశ పాశం అంటే ప్రేమ అంటారా? పాశం అనేది పాశం అంటే తాడు అంటే ఒక ఆశ కట్టేస్తుంది అనమాట, కట్టి ఉంచుతుంది. కట్టి ఉంచే ఆశ అనేది ఒక పాశం అనమాట. ఆశ అనే పాశ బందీ చేసింది. సో ఒక పూర్తి మొత్తం పాట అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఆశా పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరే లోపల ఏదే మౌనం, చేరువైన చేదు దూరాలే, తోడవుతూనే వీడే వైనాలే, నీదో కాదో తేలేలోగా ఏదే మౌనం, రేపే మౌనం. అది కూడా ఒకటి ఉంటుంది, అది చరణంలో వస్తుంది. సో ఈ పాట మొదలెడుతున్నప్పుడు సందిగ్ధత, ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక సందిగ్ధత ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఒక ఉత్కంఠ ఉద్విగ్నత ఉంటుందన్నమాట. ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే ఆ పాటలో 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకొస్తాడు. అదంతా డిఫరెంట్ స్టోరీస్ లాగా అనిపిస్తుంటాయి. సో ఆ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఒకటేసారి చెప్తాడు. అది చెప్పడం ఇంత అద్భుతంగా అనేది చాలా గొప్ప విషయం. ఈ 3 సిచ్యువేషన్స్లో యాక్చువల్లీ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్నవి ఒకటే టైమ్ జోన్లో ఉన్నట్టుగా చెప్తున్నాడు. దట్ ఈస్ ది సర్ప్రైజ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాంగ్ అనమాట. 3 డిఫరెంట్ టైమ్ జోన్స్, బాల్యము, యవ్వనము, కొంచెం మిడిల్ ఏజ్, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ 3 ఒకటేసారి రన్ చేస్తున్నాడు. సో డిఫరెంట్ టైమ్ జోన్స్లో అనేది ఒకటేసారి. బట్ ముగ్గురు లైఫ్స్లో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక సిచ్యువేషన్ ఉంది. సో ఒక తీరని ఒక ఆవేదన, నిర్వేదం ఉంది. ఆ నిర్వేదన అడ్రస్ చేస్తూ అంటే జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. రేపే మౌను తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఆత్మహత్య ఈజ్ నాట్ ది ఆన్సర్, అది సమాధానం కాదు. సో 11th అవర్లో కూడా, అంటే జీవితంలో చివరి క్షణంలో కూడా మలుపు తిరగచ్చు. చివరి క్షణం వరకు కూడా ఆశని వదలకూడదు. అంటే వాట్ యు హ్యావ్ సెట్ అవుట్ టు డూ, ఏదైతే ఏ నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తున్నావో, అడుగులు వేస్తున్నావో, నువ్వు ఆ సందిగ్ధావస్థలో వెళ్ళి మళ్ళీ రిట్రీవ్ అవ్వకూడదు. ఓకే, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా నిరీక్షించాలి, వెయిట్ చేయాలి, అండ్ ఆ ప్రయత్నం చాలా పరిపూర్ణంగా చేయాలి. అప్పుడు తప్పకుండా కన్విక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫెయిత్, ఆ నమ్మకం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ చెప్పే విధానం, అంటే అందుకోసం ఆ పాటలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ చెప్పే ప్రయత్నంలోనే ఈ పాట నేను రాయటం జరిగింది. చాలా అద్భుతమైన పాట, అందరి ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ ఓజీ మూవీ గురించి ఇప్పుడు మేము మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. మీ లిరిక్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని ఎట్లా చూడబోతున్నాం ఓజీలో? అమేజింగ్ అండి, ఇట్స్ ఆనర్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. సో డైరెక్టర్ సుజీత్ గారు, తమన్ గారు, వెన్ దే కాల్డ్ మీ అండ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దట్ సాంగ్. అండ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు కూడా నాకు కూడా ఒక రోమాంచితమైనటువంటి భావన కలిగింది. మళ్ళీ ఒక అతడు దూకుడు రాసినప్పుడు ఎంత ఉత్కంఠకి లోనయ్యానో ఆ పాట, మళ్ళీ ఓజీ పాట రాస్తున్నప్పుడు అదే కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్లో నేను వర్క్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతడు దూకుడిని మించి ఓజీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మించి అని చెప్పలేను, ప్రతి పాట ఈజ్ యూనిక్, ప్రతి సిచ్యువేషన్ ఒక యూనిక్గానే ఉంటుంది. బట్ ఒక నావెల్టీ ఉంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంది పాటలో. ఆ సన్నివేశాన్ని నాకు ఎక్సైట్ చేసింది, ఒక కవిగా ఎక్సైట్ చేసింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఖచ్చితంగా ఓజీలో చూస్తారు. ఖచ్చితంగా ఫ్యాన్స్కి పెద్ద బొనాన్జా పండగే అది. నైస్. అండ్ పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ ఇది ఉండబోతుందా మీ లిరిక్స్లో ఏమన్నా? అది విజువల్స్ అన్నీ నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్, బట్ కంటెంట్ వైజ్ అంటే పాటకి సిచ్యువేషన్కి ఏం కావాలి,
సిచ్యువేషన్ని రక్తి కట్టే విధంగానే పాట రాశాను. ఓకే. పాట సన్నివేశం చాలా విరోచితంగా రోమాంచితంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. చాలా ప్రేక్షకులకి చక్కటి ఒక అనుభూతిని కలిగిస్తుందని మాత్రం చెప్పగలను. ఓకే. అంటే ఈ మధ్య వాడే చూజింగ్ వర్డ్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మనల్ని ఎవడు ఆపేది ఇలాంటివి చాలా వైరల్ అవుతున్నాయి. ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఓజీలో? సస్పెన్స్ చూడండి. ఓకే ఓకే. మాకు అసలు చిన్న ఏదన్నా క్లూ ఫ్యాన్స్ కోసం స్పెషల్లీ ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ అబౌట్ దట్ సాంగ్. ఓకే. సో ఇది ఇప్పుడే ఎక్కువ మాట్లాడినట్టు, ఎందుకంటే ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు కాబట్టి. సో మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. అందుకోసం ఐ డోంట్ వాంట్ టు ఇంకా రిలీజ్ కాకముందే ఐ డోంట్ వాంట్ టు ఐఎమ్ నాట్ అలౌడ్ టు టాక్ అబౌట్ దట్ సాంగ్. సో లెట్స్ వెయిట్ ఫర్. అందరిలానే నేను కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను ఆ పాట రిలీజ్. పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయ్యారా ఓజీలో? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగిందా? ఎప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఐ వర్క్డ్ తీన్మా టైటిల్ సాంగ్ వర్క్ చేశాను. అది నా చిగురు బోనియా అనే పాట నేను రాశాను, పాడాను కూడా. సో ఒక సెట్స్లో 3-4 టైమ్స్ మా పవన్ గారు కలవటం జరిగింది. సో ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ టు మీట్ హిమ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పుస్తకాలు ఎక్కువగా చదువుతారు, మీరు లిరిక్స్ రాస్తారు కాబట్టి మీకు ఎక్కువగా కనెక్ట్ అయి ఉండొచ్చు అయితే. నేను యాక్చువల్గా మోర్ డైరెక్టర్తోనే ఎక్కువ సిచ్యువేషను కంటెంట్ డైరెక్టర్తో అండ్ తమన్ గారితో ఎక్కువ నేను వర్క్ చేశాను. బికాజ్ డైరెక్ట్గా పవన్ గారితో నేను ఈ సాంగ్ విషయంలో నేను ఐ హ్యావ్ నాట్ ఇంటర్వీన్డ్ ఆర్ వాట్ వి కాల్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. మీరు లిరిక్స్ రాశాక పవన్ కళ్యాణ్ గారు విన్నారా? ఈ లిరిక్స్ ని విన్నారా? ఇది ఇంకా ఆబ్వియస్లీ హి లిసన్. ఆబ్వియస్గా అది దట్ సాంగ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. మీరు ఉన్నారా ఆ టైంలో లిరిక్స్ విన్నప్పుడు? లేదండి, బట్ ఐ నో దట్ సాంగ్ రికార్డ్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ సే దట్ ద సాంగ్ విల్ డెఫినెట్లీ ఎక్సైట్ పీపుల్. కామెంట్ ఏదైనా విన్నారా పవన్ కళ్యాణ్ గారి గురించి? లేదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. ఓకే ఓకే. So I'm still, even I'm also eagerly waiting for the release of the song. And జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మీరు చాలా పాటలు రాశారు, చాలా అద్భుతమైన పాటలు రాశారు. అందులో మీకు నచ్చిన పాట ఏంటి? అండ్ ఇందాక మనం ఆశాపాసం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ఎన్టీఆర్ గారి ప్లేలిస్ట్లో అది ఉంది అని ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది. బాద్షా టైటిల్ సాంగ్ చాలా ఇష్టం అండి నాకు. ఓకే. నేను చాలా మనసు పెట్టి మన సీను వైట్ల గారి డైరెక్షన్లో, అలాగే పూరి జగన్నాథ్ దాని యొక్క డైరెక్షన్లో టెంపర్లో చూలేంగి అనే ఆస్మా అనే పాట చేశాను. ఒక్కసారి టూ లైన్స్ లిరిక్స్. బాద్షా టైటిల్ సాంగ్లో కలహిస్తే కథం వినుకో, తల దించి సలామనుకో, బరిలోన సికందరియే బాద్షా, సమురాయి శరంపదునే పగవాడి నరంతెగునే, నడకల్లు చురుకు తల దన్నెదుడుకు ఎదురేగి భంగపడకు, శిఖరాగ్రమెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు బాద్షా. నడకల్లు చురుకు తల దన్నెదుడుకు ఎదురేగి భంగపడకు, శిఖరాగ్రమెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు. సో ఇట్స్ వెరీ మంచి ఒక విరోచితమైనటువంటి ఒక వ్యాలర్ ఉన్నటువంటి ఒక డైనమిక్ హీరోని ఒక డిస్క్రైబ్ చేయాలంటే సో ఆ పాట ఎప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్గా నాకు అనిపిస్తుంది. లైక్ విశ్వ గారు ఈ పూరి జగన్నాథ్ సమురాయి శరంపదునే భగవాడి నరంతెగునే, ఈ లైన్స్ వైట్ల గారికి చాలా ఇష్టం లైన్స్ ఇవి. అంటే బేసిక్గా మనం వింటుంటాం పూరి జగన్నాథ్ గారు స్క్రిప్ట్ రాసేటప్పుడు బ్యాంకాక్ వెళ్ళి అక్కడ కూర్చొని పీస్ఫుల్గా రాస్తారని విన్నాను నేను. మీరు ఇంత అద్భుతంగా లిరిక్స్ రాస్తున్నారు, మీరు అసలు ఎక్కడ కూర్చొని రాస్తారు? మీరు ఒక పీస్ ప్లేస్ ఏదన్నా ఉందా? మీరు అక్కడ కూర్చుంటే వావ్ నాకు వచ్చేసేది సాంగ్ అయిపోతుంది 1 డేలో అన్నట్టుగా ఏదన్నా ఉందా? నాకు పర్టికులర్ ప్లేస్ అనే ఉండదు, కానీ నాకు యూజువల్గా బిట్వీన్ ఎర్లీ 4:30 ఎర్లీ ఫ్రెష్ మైండ్తో రాస్తానండి. నైట్ ఏదన్నా ఒక పుస్తకాలు ఉంచుకొని లైట్గా పాట రాస్తున్న ముందు రోజు కాస్త లైట్ రీడింగ్ చేస్తాను. ఏదైనా మంచి పుస్తకాలు సరదా ఏదన్నా కొంచెం సాహిత్యపరమైన పుస్తకాలు ఏదైనా చదువుతాను. తొందరగా ఎర్లీగా పడుకుంటాను. పాట రాసే రోజు ముందు మాత్రం ఖచ్చితంగా ఎర్లీగా పడుకుని 4:35 ఆ టైంలో యూజువల్లీ నా పాటలన్నీ కూడా బిట్వీన్ 4 and 8లోనే అయిపోతాయి. సో ఎర్లీ మార్నింగ్ ఐ ప్రిఫర్ రైటింగ్ ద సాంగ్ ఇన్ ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత మధ్యాహ్నం సాయంకాలం అంటే ఒక్కోసారి పరిస్థితుల దృష్ట్యా రాయాల్సినటువంటి ఒక కంపల్షన్స్ ఉంటాయి, కానీ బట్
బట్ ఆ టైంలో రాసినటువంటి పాటలు ఆల్వేస్ నాకు సంతృప్తినిచ్చాయి. అండ్ ఛత్రపతి గురించి మాట్లాడినట్టయితే ఛత్రపతిలో కూడా మీరు రాశారు ప్రభాస్కి. లేదు ఛత్రపతి నేను విలన్ డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్పారా? ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు స్పిరిట్ మూవీ వస్తుంది కదా, స్పిరిట్ మూవీలో కూడా నేను ఏకనిరంజన్కి ఆ సినిమాలో ప్రభాస్ గారికి ఏకనిరంజన్లో మున్నాలో పనిచేశాను. ప్రభాస్కి మున్నాలో మళ్ళీ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఒకటి టైటిల్ సాంగ్ రాశాను. ప్రభాస్ గారి మున్నాలో మీరు రాసిన లిరిక్స్ మా ప్రేక్షకుల కోసం. కదులు కదులు పద చక్క చక్క తల్లపడు పద, ఎవడు మనకెదురుగా నిలవడు గదా, అరే ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు, ఉత్తేజాలు విర్రెత్తాక చూపై జోరు, ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు, దక్కేదేదో చిక్కేదాకా తాడో పేడో తేల్చేరాయం పద, అందనిదేదీలలోన మనసే పడితే బోలోన, అంచులు దాటే కసి ఉంటే విజయం మనది దేఖోనా, ఏ కదులు కదులు పద చక చక తలపడు పద, ఎవడు మనకెదురుగా నిలవడు కదా. అండ్ ఇప్పుడు స్పిరిట్ లో కూడా చూడబోతున్నాం. స్పిరిట్ లో ప్రభాస్ కి మీరు టైటిల్ సాంగ్ ఇవ్వబోతున్నారా? ఏది రాయబోతున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ టు స్పిరిట్ లో ఆపర్చునిటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ సందీప్ రెడ్డి వంగ లాంటి గ్రేట్ డైరెక్టర్తో ఒక కొత్త వరవడి తీసుకొచ్చారు ఆయన. సందీప్ రెడ్డి వంగ గారు తన ఆలోచన విధానం కానీ తన ఇప్పుడు యంగ్ జనరేషన్కి కావాల్సినటువంటి రైట్ స్టోరీ టెల్లింగ్ ఆయన దగ్గర ఉంది. అలాంటి డైరెక్టర్తో పనిచేయాలని నేను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. హోప్ఫుల్లీ ఐఎమ్ ప్రేయింగ్ దట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దట్ ఫిలిం. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ ఇన్ దట్ ఫిలిం. అండ్ స్పిరిట్లో మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్కసారి మీరు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి గురించి మాట్లాడారు కాబట్టి యానిమల్లో మ్యూజిక్ చూసాం, రైటింగ్ కానీ అదంతా చూసాం. అంటే ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో స్పిరిట్లో మీకు ఆపర్చునిటీ వస్తే మీరు ఎలా అవుట్పుట్ ఇవ్వగలరు? ఏంటి? ఏం లేదండి, బేసికల్గా ఏంటంటే ఎవ్రీ కథ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దట్. సో అన్ని కథలతో మనం వి నాట్ రిలేట్ జస్ట్ లైక్ దాట్. ఆ కథ ఏం డిమాండ్ చేస్తుంది, ఆ సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేస్తాయి, దానికి ఎంత చక్కగా మనం ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ప్రిపేర్డ్గా ఉండి ఒక మంచి ఎలా ఒక ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా తీసుకుని దాన్ని ఒక అద్భుతమైన పాటగా మలిచి ఎలా ఇవ్వాలి అనేది ఈజ్ ద ఛాలెంజ్, ఈజ్ ది వాట్ వి కాల్ is what exactly it is all about. So given an opportunity, as I said, he's a great director. Yes. And very innovative and very creative. Alan directors, young and very dynamic kind of a director. So I'm also eagerly looking forward to working with him. And touch wood and let's fingers crossed, and I'm eagerly waiting. ఓకే విశ్వ గారు, అండ్ ఇంకొక మీ సాంగ్స్లో ఒక బిగ్ హిట్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. అతడు మహేష్ బాబుకి అతడు టైటిల్ సాంగ్ మాత్రం అదిరిపోతుంది. అసలు అది ఇప్పటికి కూడా చాలామంది ప్లేలిస్ట్లో ఉంటుంది. మా కోసం అసలు ఆ సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు ముందు మాకు ఒక్కసారి సాంగ్ పాడి వినిపించండి. అసలు నాకు లైఫ్లో అతడు ముందు అతడు తర్వాత అని చెప్పుకోవాలి. అంటే యాక్చువల్లీ అతడు సాంగ్ తర్వాత నన్ను ఒక సీరియస్ లిరిసిస్ట్ అండ్ సింగర్గా ఇండస్ట్రీ గుర్తించి మరిన్ని అవకాశాలు ఇచ్చింది. అంతకుముందు నేను ఒక స్ట్రగ్లింగ్ లిరిక్ రైటర్ అండ్ స్ట్రగ్లింగ్ సింగర్గానే ఉన్నా నేను. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో పరిచయం. లైక్ సో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వారు నాకన్నా సీనియర్, కొంచెం ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చేస్తుండేవారు అనమాట. అప్పుడు నాకు తెలిసి చూశారు ఆయన. నాకు సునీల్ పరిచయం చేశాడు, యాక్టర్ సునీల్ పరిచయం చేశారు. సో తర్వాత ఇట్లా నేను రాస్తాను, ఇలా పాటలు చేస్తాను ఆయనకు తెలుసు. సో నేను మణిగారి దగ్గర ఒక మస్తీ అని ఒక ఆల్బమ్ చేశాను, మ్యూజిక్ చేసినప్పుడు ఆ పాటలు తీసుకెళ్ళి త్రివిక్రమ్ గారికి ఇచ్చాను.
రింగ్ ఇస్తే నువ్వేం చేస్తున్నావు అంటే ఇలా ఇలా ఇండిపెండెంట్ మ్యూజిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాను. సో నేను ఒక అతడు అనే సినిమా స్టార్ట్ చేస్తున్నాను మహేష్ బాబు గారితో. సో నీ పాటలు నచ్చాయి, నీ శైలి నచ్చింది, నాకు నీతో పనిచేయాలని ఉంది. నాకు ఒక కొత్త ఒక ఎంతూసియాస్టిక్ ఒక ఒక కొత్త రైటర్ కోసం నేను కూడా చూస్తున్నాను. సో అని చెప్పి మణిగారితో పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ నాకు మణిగారి ఆల్బమ్ చేశారు కాబట్టి నాకు మణిగారితో పరిచయం ఉంది అని చెప్పాను. సో నన్ను చెన్నైకి పిలిచి సిచ్యువేషన్ చెప్పారు. చాలా ఎక్సైట్ అయ్యాను. తర్వాత ట్యూన్ మణిగారు ఇచ్చిన వెంటనే నాకు స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ఎన్ని రోజుల్లో రాశారు విశ్వ గారు అతడు? 1 వీక్ అండి. అంటే ఇంటర్మీడియట్గా సిట్టింగ్స్, డిస్కషన్స్ 2-3 సార్లు. త్రివిక్రమ్ గారు ఒకసారి చెన్నైకి 2-3 సార్లు రావడం వెళ్ళటం జరిగింది. నేను చెన్నైలోనే ఉన్నాను యాక్చువల్గా ఆ టైంలో. ఉన్నప్పుడు మణిగారి దగ్గర కోరస్లు అవి పాడుతుండేవాడిని. మీరు మణిగారి దగ్గర కోరస్లు పాడేవాళ్ళు? మణిగారి దగ్గర ఆయన సరదాగా వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. సో ఎక్కువ కొంచెం సనువుగా కొంచెం ఆయన నన్ను చేరదీశారు. ఆయన కొంచెం అంటే ముందుగానే మీకు మంచి బాండింగ్ ఉంది. కొంచెం నేను రాస్తాను, పాడతాను, కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఈ ఆల్బమ్ చేశారు కదా నాకు. ఓకే. సో అది కొంచెం నా మీద ఒక చక్కటి వాత్సల్యం ఉంది. సో ఆ తర్వాత విశ్వాతో రాయించాలనుకున్నప్పుడు అసలు ఇంకా ఆయన రైట్ చాయిస్, గో హెడ్ అన్నాడు ఆయన అని ఎంకరేజ్ చేశాడు. సో ఆ పాట రాసిన తర్వాత కూడా నాతోనే పాడించాలని బోత్ ఆఫ్ దెమ్ డిసైడెడ్, నేనే పాడాలని డిసైడ్ అయ్యారు. సో నేను వెరీ యూనిక్ ఆపర్చునిటీ. అంటే ఒక సింగర్కి రాయటము, అదేంటి ఒక రైటర్ గాను ఒక సింగర్ గాను 2 ఆపర్చునిటీస్ ఒకటేసారి రావడం, ఆ పాట స్మాష్ హిట్ అవ్వడం. సో ఈవెన్ టుడే దట్ సాంగ్ ఈజ్ టాక్డ్ అబౌట్. సో ఆ పాటకి చాలామంది ఎంతో ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ పాట ఆల్మోస్ట్ అలా 17-18 ఇయర్స్ అయిపోయింది, అయినా కూడా స్టిల్ అది ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ ఆ పాటకి దాని ఏమంటారు, ఒక తెలుగు ప్రేక్షకులు వాళ్ళ హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చారు. విశ్వ గారు మా కోసం అతడు టైటిల్ సాంగ్ ప్లీజ్. మదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే, తరతరాల నిసీధి దాటే చిరువేకువ జాడతడే, ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణమ్మతడే. As life has made him stronger, it made him work a little bit harder, it got him thinking, act a little wiser, this world has made him a fighter. కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా, నే పెళ ఉరుమై ఉరుముతూ జిగి ధగ మెరుపై వెలుగుతూ పెను నిప్పై నివురును చీల్చుతూ జడివానైనే కలబడనా, పెను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణమ్మతడే, చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు, తెగబడి అల ఎదురైతే తలపడే తీరం అతడు, తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడి దుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు, పెను తుఫాను తల్లుంచి చూసే తొలి నిప్పు కణం అతడే. అండ్ మీ పెన్నుకి అక్షరాలు కూడా తలొంచుతాయి అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మీరు పాడిన సాంగ్స్ ఇంత దగ్గరగా వినడం చాలా 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 బాగా రాస్తున్నారు. అండ్ మీరు ఇదే వెస్టర్న్ చాలా బాగా ఇదేలా అలవాటైంది మీకు? అంటే కొంతమంది సాహిత్యంలో ఉన్నప్పుడు ఒకే జోన్లో వెళ్తుంటారు, మీరు ఇటు వెస్టర్న్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్, ఎలా పాసిబుల్? నాకు ముందు నుంచి కూడా ఇది చిన్నప్పటి నుంచి కాస్త మైకేల్ జాక్సన్, మైకేల్ బోల్డన్, విట్నీ హ్యూస్టన్ ఇలా వెస్ట్రన్ సాంగ్స్, వెస్ట్రన్ మ్యూజిక్ బాగా, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, తైచావ్స్కీ, బిథోవెన్ ఇలాంటి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్స్ వింటాం. తర్వాత బాగా ఎక్స్పోజర్ బేసికల్గా వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ కూడా ఈక్వల్లీ ఇటు సాంప్రదాయ తెలుగు మన కర్ణాటక సంగీతం మీద మా అమ్మగారు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్నది. సో ఆవిడ
అదేంటి త్యాగరాజ పంచరత్న కీర్తనలని ఆవిడ పాడుతూ ఉండేది. సో అట్లా ఈ కీర్తనలు వర్ణాలు ఇవన్నీ ఈ యొక్క తెలుగు పాటలన్నీ, తెలుగు మన సాంప్రదాయ పాటలన్నీ వీటి మీద ఒక అవగాహన, ఒక గౌరవం ఏర్పడింది. అలాగే నేను చదువుతున్న రోజుల్లో కాస్త ఈ పాశ్చాత్య పోకళ్ళల్లో పోయి పాశ్చాత్య పెను తుఫానులో కొట్టుకుపోతూ సో ఎక్కువ వెస్ట్రన్. మైకేల్ జాక్సన్ హ్యాడ్ అన్ వెరీ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ మీ. వాట్ వి కాల్, అఫ్ కోర్స్ అందరూ, ద హోల్ వరల్డ్, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆయనకి వీరాభిమానులు ఉన్నారు. సో అలాంటి వీరాభిమానులు నేను కూడా ఒక వీరాభిమానిని. సో ఆయనలా పాడాలని, ఆయనలా చేయాలని, మ్యూజిక్ చేయాలని ఒక తపన. సో ఒక ఆలో ఉండే ఆయన ఏ పాట విన్నా కూడా ఒక స్పెషల్, ఒక ఉద్విగ్నత, ఒక హైలోనే, ఒక బ్యాడ్ కానీ, ఒక థ్రిల్లర్ కానీ, డేంజరస్ కానీ, ఒక హూ ఈజ్ ఇట్ అనే సాంగ్, ఆ పాట మాత్రం రాత్రింపవళ్ళు ఆ పాట వింటూనే ఉండేవాడిని నేను. అంత తర్వాత రిమెంబర్ ద టైం, ఇలా బ్యాడ్లో అదేంటి ఐ జస్ట్ క్యాన్ స్టాప్ లవింగ్ యూ, లైబీరియన్ గర్ల్ లాంటి పాటలు. అలాగే వాట్ వి కాల్ థ్రిల్లర్ ఆల్బంలో హ్యూమన్ నేచర్, పర్టికులర్గా హ్యూమన్ నేచర్ అనే సాంగ్ చాలా ఇష్టం నాకు. సో వెస్ట్రన్ క్లాసికల్ పాటలన్నీ, ఇది కాకుండా లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది నాకు. అన్ని పాటలు ఎక్కువ వెస్ట్రన్ మ్యూజిక్ వింటూ ఉండేవాడిని. సో అది నాకు ఈ ఉపకరించింది లిరిక్స్ రైటింగ్లో. ఇద్దరమ్మాయిలతో వైలెన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది చాలా చాలా బాగుంటుంది ఆ సాంగ్. Girl, just let me be your man, I wanna hold your hand and take you to your fantasy. ఇట్లా దానిలో ఒక సంస్కృతము, ఇంగ్లీషు, హిందీ అన్నీ కలిపి వెరీ బేసిక్గా సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్లో హీరో ఒక పాప్ స్టారు, అమ్మాయి ఏమో సాంప్రదాయమైనటువంటి అమ్మాయి. సో వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అంకురించినప్పుడు ఆ అమ్మాయి సాంప్రదాయంగా పాడుతుంటుంది, ఈ అబ్బాయి ఇతనేమో వెస్ట్రన్ పాడుతూ ఉంటాడు. సో అది చాలా చక్కగా బ్లెండ్ అయింది. సో ఐ రియలీ థరోలీ ఎంజాయిడ్ వర్కింగ్. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. ఈక్వల్గా నేను పోటాపోటీగా ఆ పాటలో సంగీతము సాహిత్యం పోటాపోటీగా పోటీ పడ్డాయి. సో ఆ పాట నాకు చాలా చాలా అప్లాజ్ వచ్చింది. మొదటి రోజులోనే 3 మిలియన్ వ్యూస్. ఎప్పుడు ఆ టైంలో 2012 ఆ టైంలో యూట్యూబ్ వాళ్ళు ప్రశంసా పత్రం ఇచ్చారు ఆ టైంలో. సో మంచి మెమరీస్ ఉన్నాయి ఆ పాట విషయంలో. అండ్ మీ పదాలు కూడా చాలా బాగుంటాయి. ఎక్కడి నుంచి ఆ పాటలో కాంతామన వసీకర ప్రేమాతుర మోదహకర మనోహర చతురా విదుర శూరా పట్టుతర అని ఆ అమ్మాయి వీడిని పొగుడుతూ ఉంటుంది. తర్వాత వీడు తెలుగులో అందుకుంటాడు, వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీకోసం తీయని పాట అవుతానంటాడు. సో చక్కటి ఒక కవిత్వం ఉన్నది పాట, మంచి అందమైన ఒక సొబగులు పాట అందుకుంది ఆ పాట. ఎక్కడి నుంచి వెతుక్కొస్తారు విశ్వ గారు ఇవన్నీ? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఇన్ని పదాలు ఇంత అద్భుతంగా వాటిని సమకూర్చి? అదేం లేదని ప్రయత్నం అంతే. అది ఆ పాట చేస్తున్నప్పుడు నేను కూడా నాకేమీ ముందస్తుగా నాకేమీ తెలియదు. అక్కడ కూర్చొని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ శోధన సాధనలోనే ఇవన్నీ బయటపడతాయి. సో అండ్ ఆ సౌండింగ్స్ కూడా మీ పాటల్లో డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక సాంగ్ డౌన్ 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 డప్ప, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అది యాక్చువల్గా అది మోడర్న్ పాట, ఒక టిపికల్ పబ్ సాంగ్ అది. అది దానిలో కూడా చిన్న చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఏ దునియా హై బేయిమాని పర్ మే బీ హూ సయ్యాని తలదంతా తంటే తాడిందంటే తలదంతా ఆటవాడు ఆటవని వేటవని డౌన్ 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 డప్ప డౌన్ డౌన్, అలా మంచి ఇంట్రెస్టింగ్ పబ్ సాంగ్. అది మంచి పేరు వచ్చింది ఆ పాట. చాలా బాగుంది. అండ్ అల్లు అర్జున్ గారితో ఇంకా కొన్ని మూవీస్ లో కూడా చేసినట్టున్నారు కదా, అల్లు అర్జున్ గారి యొక్క సినిమాలో 7 పాటలు వర్క్ చేశాను నేను. సో ఐఎమ్ ఈగర్లీ అగైన్ వెరీ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ అల్లు అర్జున్. హి హస్ బికమ్ ఏ సూపర్ పాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టార్ అయిపోయారు ఆయన. అప్కమింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అల్లు అర్జున్ తో విశ్వ గారి లిరిక్స్ ఉండబోతున్నాయి? నాకు తెలియదండి. ఐఎమ్ జస్ట్ ఈగర్లీ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్. ఆ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా అందిపుచ్చుకొని వర్క్ చేయాలని నాకు ఎంతో ఉత్సాహంగానే ఉబులాటంగానే ఉంది. తప్పకుండా ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా
అది రావాలండి. అది మనం అనుకుంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి డెలివర్ చేస్తూ మంచి మంచి పాటలు ఇస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో మనం పడతాము. సో ఆ సిచ్యువేషన్ ఈ పాటని విశ్వాని రైట్ అనుకుంటే అలా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా నన్ను వరిస్తుంది ఆ పాట. నన్ను ఖచ్చితంగా నాకు దాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడినట్లయితే ఓవైపు మాటల మాత్రం మీరేమో ఇన్ని పదాలు ఎత్తుకొని వచ్చి అద్భుతంగా లిరిక్స్ రాస్తున్నారు. నేను జగమెరిగిన బ్రాహ్మణికి జందెమేలా అంటారు అలా అని చెప్పి ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ రైటర్. చాలా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన విశిష్టమైనటువంటి స్థానం పొందినటువంటి ఒక గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అండ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్స్. మళ్ళీ ఆయనతో ఎప్పుడు పని చేయాలని వెహికల్తో ఎదురు చూస్తున్నాను నేను. సో ఆయన త్రో చేసే సిచ్యువేషన్స్ కానీ ఆయన ఆలోచన విధానం కూడా చాలా ఆయన కూడా చాలా యూనిక్గా ఆలోచిస్తారు. అండ్ ఒక రైటర్కి ఒక అవకాశం ఇస్తారు, తనని ప్రూవ్ చేసుకోవడానికి తనకి ఒక ఫ్రీడమ్ ఇస్తారు ఆయన. సో నువ్వేం చేస్తావు, వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ he allows to the other artists to express themselves. That's very good important aspect of a director. So అంటే కళాకారుడికి ఎదుటి కళాకారుడిని గౌరవించటం, వాళ్ళన్న టాలెంట్ని నమ్మి ఒక ఛాలెంజ్ విసరటం, ఇలాంటి ఆయనతో వెరీ ఫన్, రియలీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ఇఫ్ అన్ ఆపర్చునిటీ కమ్స్, ఆర్ యు లిజనింగ్ అన్నయ్య? సో I'm very much eagerly waiting to work with you. So do call me. If you call me, I'll definitely give my best. I'm promising you. Nice. బాగుంది మీ కాన్వర్సేషన్ ఇప్పుడు చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అంటే మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన పేరెంట్స్ అప్పట్లో మా పాటలు చాలా బాగుండేవమ్మా, ఇప్పుడే అసలు మ్యూజికే వినబడుతుంది కానీ పదాలు వినిపించట్లేదు అంటారు. అంటే మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మ్యూజిక్ అది అంటే రాను తగ్గుతుందా మ్యూజిక్? అట్లా ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ దర్శకుడికి సాహిత్యం మీద గౌరవం ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఒక అవగాహన ఉండాలి. తర్వాత ట్రెండ్ అని చెప్పి ఇదే ఓన్లీ దిస్ సెల్స్, దిస్ వోంట్ సెల్ అనేటువంటి కొన్ని అపోహలు ఉంటాయి కొంతమందికి. సో ఆ గిరిగీసుకుని దానిలోనే వర్క్ చేస్తారు. నా పాట ఇలాగే ఉండాలి, నా ఫైట్ ఇలాగే ఉండాలి, నా ఇలాగే ఉండాలి, కొన్ని ఒక సెట్ నామ్స్తో వస్తాయి. ఇలా ఇదే హిట్ అవుతుంది, ఇదే చూస్తారు అని ఆ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసేవాడు ఎవడు ఉండడు. ఓకే, చాలా తక్కువ మంది అలా ఉంటారు ఆలోచించి. కొంచెం సన్నివేశానికి ఏం కావాలో అదొకటే కాదు. సమ్టైమ్స్ సన్నివేశానికి న్యాయం చేయడం ఒక ఎత్తు అయితే, సన్నివేశానికి ఒక కొత్తదనం తీసుకురావడం కూడా, ఆ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో అట్లా వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ ఎంకరేజ్ చేసి ఒక్కసారి ఏమవుతుందంటేనండి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆల్సో ఈజ్ నాట్, ఒక్కసారి అది ఫెయిల్ అవుతుంది. కానీ బట్ అలా అని చెప్పి మొత్తం అసలు ఎక్స్పెరిమెంటేషన్ చేయకుండా అది కూడా కరెక్ట్ కాదు. సో యూ షుడ్ బ్యాలెన్స్ బోత్. వేరెవర్ ఈజ్ నెసెసిటీ ఉన్నప్పుడు, ఎక్స్పెరిమెంటేషన్ స్కోప్ ఉన్నప్పుడు దాన్ని ఐ షుడ్ అలౌ ఇట్ టు హ్యాపెన్. ఓకే, సో ఎక్స్పెరిమెంటేషన్ ఇస్ వెరీ మచ్ ఎక్స్పెరిమెంటేషన్ లేకపోతే కొత్త క్రియేటివిటీ ఎక్కడ వస్తుంది అప్పుడు? ఇప్పుడు అసమ్మతి, మీరు మాయాబజార్ సినిమా చూసే ఉంటారు. ఎవరో పదాలు పుట్టించకపోతే భాషలో డెవలప్ అవుతుందంటాడు ఘటోత్కచుడు. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్, ఎక్కడో కొత్తదనం రావాలి, అది ఎడిఫైయింగ్, చాలా చక్కగా అవతల వాడికి జనరంజకంగా ఉండాలి. ఆ క్రియేటివిటీ, ఆ ఎక్స్పెరిమెంటేషన్ జనరంజకంగా ఉండాలి. అప్పుడు జనాలు అప్రిషియేట్ చేస్తారు. అది డెరాగేటరీ గాను ఎక్స్పెరిమెంటేషన్ పేరుతో బూతులు, చండాలం, దాని అంతా కూడా ఎక్స్పెరిమెంటేషన్ పేరిట కొంతమంది ప్రమోట్ చేస్తుంటారు. ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి తెలుసు. అంటే ఒక మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, మన తెలుగు ప్రజలకి ఆ సంస్కృతి మీద, సభ్యత పట్ల చాలా క్లారిటీ ఉంది. కాబట్టే మంచిది ఎక్కడన్నా ఉంటే ఎంకరేజ్ చేసే మన తెలుగు వాళ్ళే ఫస్ట్ ఉంటారు ఎంకరేజ్ చేయడానికి.
అవును. ఇక్కడే తెలుగులోనే కాదు, బయట ఎక్కడ వేరే పరభాషల్లో కూడా మంచిది ఉంటే మనం తీసుకుంటాం. ఆ సంస్కృతి మనకుంది. సో సో నేనేం మాట్లాడుతూ వేర్ వాజ్ ఐ యాక్చువల్లీ ఐ థాట్ ఐ గాట్ డీవియేటెడ్. అదే ఇప్పుడు మ్యూజిక్ అనేది కూడా లిరిక్స్ని డామినేట్ చేసేలాగా వస్తుంది అని. యా, ఇప్పుడు ఏంటంటే నీ ఎక్స్పెరిమెంటేషన్ గురించి మాట్లాడేశాను కదా. ఇక నెక్స్ట్ విషయం వచ్చేసరికి లిరికల్ వాల్యూస్. అది దర్శకుడి యొక్క టేస్ట్ బట్టి ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మటుకు ఇంతకుముందు సాహిత్యం లిరిక్స్ వినిపించేవి, ఇప్పుడు మోత ఎక్కువ వినిపించే ప్రయత్నం చేసి మోత వాయిస్ని దానికి ఏదో మెలోడైన్స్ అవన్నీ టెక్నాలజీస్ అన్ని వాడేసేసి కొంతమంది సింగర్స్కి పిచ్చిలో పాడరు, ఆ పిచ్ కరెక్షన్స్ ఏవో చేస్తుంటారు. ఆ పిచ్ కరెక్షన్స్ చేసేసి మ్యూజిక్ ఎక్కువ పెట్టేసేసి దాన్ని కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ టెక్నాలజీ ఉండవల్ల అది బూనో తెలియదు, బేనో తెలియదు. టెక్నాలజీ వల్ల కాస్త ఇవన్నీ ఇంప్రవైజ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు. అలా అని చెప్పి అవకాశం ఉంది కదా అని చెప్పి అపశృతుల్లో పాడి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే మ్యూజిక్ పెంచేసేసి వాయిస్ని ఏదో అంటే ఓవర్ రైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి వినటానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ ప్రయోగాలను జరుగుతున్నాయి. సో కాన్సిక్వెంట్లీ లిరిక్స్ వినపట్టలేదు. సో ఆ ఇష్యూ ఎప్పుడూ ఉంది. బట్ మంచి సాహిత్యము, మంచి సంగీతం, మంచి వాయిస్, ఫస్ట్ వాయిస్ కూడా క్లియర్గా వినిపించాలి. పాడిన ఇప్పుడు మ్యూజిక్ ఎంత ముఖ్యమో సాహిత్యం ఎంత ముఖ్యమో ఆ ఎమోషన్ని కన్వే చేసే గాత్రం కూడా అంతే ముఖ్యం. ఇదివరకు గాత్రం కూడా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ప్రతి వాళ్ళని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఎక్స్పెరిమెంటేషను, ఇన్నోవేషన్ అనే పేరిట రకరకాల వింతలు విన్యాసాలు జరుగుతున్నాయి. సో ఆల్ సెడ్ అండ్ డన్ అదేంటి ఆడియన్స్ విల్ జడ్జ్. మంచి ఉంటే ఎంకరేజ్ చేస్తారు, లేదంటే దాన్ని దే విల్ నాట్ కేర్. సో అన్ని రకాలవి వస్తున్నాయి మార్కెట్లో, కానీ మంచి నిలుస్తాయి అంతే కదా. వాట్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ విల్ సర్వైవ్. అది అపీలింగ్, ఎండియరింగ్గా ఉంటుంది. వాట్ ఈస్ నాట్ ఎండియరింగ్, వాట్ ఈస్ నాట్ గుడ్ టు ది ఇయర్ ఆర్ మంచి సాహిత్య విలువలు లేని, సంగీతం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆడియన్స్ దాన్ని అవతల దోసేస్తారు. సో మనం మంచి ప్రయత్నం, వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. మంచి చేసే ప్రయత్నంలో ఆ తపస్సు అంతా కూడా వాళ్ళకి ఆనందానికి, వాళ్ళకి ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు పాట నిలుస్తుందండి. దట్స్ మై బిలీఫ్, ఫర్మ్ బిలీఫ్. ఓకే. అండ్ మీ మ్యూజిక్ మీరు ఎట్లా ప్లాన్ చేస్తారంటే ముందు ట్యూన్ అనుకొని లిరిక్స్ రాస్తారా, లేదంటే ముందు ట్యూన్ని తీసుకొని లిరిక్స్ రాస్తారా? ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే మీరు మ్యూజిక్? అట్లా ఏం లేదు, ఒక్కొక్కసారి ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్స్, సిచ్యువేషన్. ఒక్కసారి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95% ఆఫ్ ద టైమ్స్ సిచ్యువేషన్స్కే పాటలు రాస్తాం, ట్యూన్కే పాటలు రాస్తాం. కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి. ఏమంటామంటే కంటెంట్ డ్రైవ్ చేస్తుంది. ముందు ఒక ఏదో రాసుకుంటాం, దానికి ఏదో బాగుంది, ఒక మీటర్లో సెట్ అవుతుంది అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ హీ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఐదర్ వే ఇట్ హ్యాపెన్స్. దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్. సాహిత్యం ముందు వచ్చి తర్వాత సంగీతం రావచ్చు, సంగీతం ముందు వచ్చి తర్వాత సాహిత్యం రావచ్చు. ఐదర్ వే సంగీతం అపి సాహిత్యం రెండు ఏకమాపాత మధురం అన్యద ఆలోచన అమృతం. రెండు అది ఇన్ అండ్ యాంగ్ లాగా రెండు సమ్మిళితం కరెక్ట్గా ఉంటేనే మనకి ఇటు వినటానికి బాగుండాలి, అటు సాహిత్యం మన అంటే కవిత్వం అని ఏదైనా కూడా అది మనకి హృదయాన్ని తాకాలి. ఓకే, ఆ రెండు బ్లెండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు పాట అది శాశ్వతత్వాన్ని సంతరించుకుంటుంది. అండ్ అప్పటి నుంచి గమనిస్తున్నాను విశ్వ గారు, హెయిర్ స్టైల్ మార్చినట్టున్నారు, హెయిర్ కొంచెం పెంచినట్టున్నారు. ఏంటి సీక్రెట్? ఇదా, నేను ఒక మ్యూజిక్ వీడియో చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఓ, మ్యూజిక్ వీడియో ప్లాన్ చేస్తున్నారా? నాకు యాక్చువల్గా సిరీస్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నాను నేను, చేయాలనే సంకల్పంలో ఉన్నాను. సో దానికి ఆ ప్రాసెస్లో ఒక వితిన్ ఎ మంత్ ఐల్ బి రిలీజింగ్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో. సో దానికి చెప్పడం మర్చిపోయాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెలవెంట్ టాపిక్ మీరు అడిగారు నాకు యాక్చువల్గా. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్కి చాలా మంచి స్కోప్ ఉందండి. ఇప్పుడు ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి, అవి ఫిలింలో ఇన్కార్పొరేట్ చేసే అవకాశం ఉండదు ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్. అలాంటి సాంగ్స్ సిచ్యువేషన్స్ని మనం ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసి ఇఫ్ యూ కెన్ తెలుగు ప్రేక్షకులను అరలించగలిగితే కనుక అక్కడ ఆ స్పేస్ ఉంది, అది ఇట్స్ స్టిల్ అన్ఎక్స్ప్లోర్డ్. ఇండిపెండెంట్ మ్యూజిక్ స్పేస్ ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇట్.
సో అది ఆ దిశగా ఏదన్నా చేద్దామనే గట్టి సంకల్పంలో ఉన్నాను. విశ్వ గారు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటున్నారు కదా, అంటే ఏంటి ఇప్పుడు విశ్వ 2.0ని చూడబోతున్నామా ఇండిపెండెంట్ మ్యూజిక్తో? అబ్సల్యూట్లీ. నాకు అది చెప్పాను కదా, ఎక్సైటింగ్ కాన్సెప్ట్స్తో కొంచెం ఇప్పుడు నేను చేస్తున్న పాట ఏది కొంచెం సోషియో ఫ్యాంటస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి దానిలో. ఓకే. అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్, అంటే మన ఐడియాస్ని ప్రజెంట్ చేయడానికి లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉందన్నమాట. అది మనం రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయలేము అలాంటి జానర్స్ని. అలాంటి జానర్స్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రక్రియలోనే ఉన్నాను రైట్ నౌ. ఒక సిరీస్ ఆఫ్ సాంగ్స్, ఒక 5-6 సాంగ్స్ చేస్తున్నాను. అటెస్ట్ వెరీ ఎక్స్పెరిమెంటల్గా, ఐ మీన్ టు బి మోర్ ఫ్రాంక్ ఇనఫ్. ఇందులో కూడా నాకు ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సనే. ఇందులో అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ హావ్ టేకెన్ ఎ క్యూ ఫ్రమ్ హిమ్. అంటే ఇట్లా సమ్వే ఎక్కడో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ సమ్ ఇమిటేషన్ అని చెప్పలేను కానీ డెఫినెట్లీ ఐ యామ్ టేకింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. అండ్ ప్రజెంటేషన్ వైజ్ ఆర్ ఈ ఆస్పెక్ట్స్లో మ్యూజిక్ వైజ్ కొంచెం మోడర్న్గా, మోర్ అండ్ రిథమ్ అండ్ బీట్, R&B ఉంటుంది, లాట్ ఆఫ్ R&B ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ గిటార్ వర్క్ ఉంటుంది. ఒక ఇట్స్ ప్రాపర్ అమాల్గమేషన్ ఆఫ్ పాప్, రాక్ అండ్ జాజ్, ఇవన్నీ ప్రాపర్ అమాల్గమేషన్. అంతే ప్రాపర్. ఇది తెలుగుకి ఎలా అన్వయిస్తే సాంస్క్రిట్ తెలుగు అన్వయించి చేసే మోర్ ఆన్ ఎక్స్పెరిమెంటల్. సో సంథింగ్ న్యూ చూడబోతున్నాం. అబ్సల్యూట్లీ, దట్ కెన్ ఐ షూర్ ఆఫ్. అది హోప్ఫుల్లీ ఇది ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. హోప్ఫుల్లీ జనాలు నచ్చి నన్ను ఆశీర్వదిస్తారని. నేను కూడా, నాకు తెలుసు ఏంటంటే పాటను ఎలా ప్రజెంట్ చేయాలి, దాన్ని పరిధి, దాని యొక్క ఏమంటారు సారస్యం అంటారు చూడండి, దాని పరిధి, దాని సారస్యం నాకు తెలుసు. సో ఔచిత్యాన్ని చెడగొట్టను, బట్ అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్, ఇన్నోవేటివ్గానే ఉంది అనిపిస్తుంది. ఓకే. ఇదే కాదు, సిరీస్ ఒక 5-6 సాంగ్స్ ఐడియాస్ రెడీగా ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఇఫ్ ప్రజలు ఆదరిస్తే అంతకన్నా ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా, నన్ను చూసి చాలామంది ఆర్టిస్టులు వస్తే అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఫ్లరిష్ అవుతుంది, కళాకారులు ఉత్సాహంగా వస్తారు, అండ్ దే విల్ షోస్ జరుగుతాయి, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. వీకెండ్ ఆ కళాకారులకి లాట్ ఆఫ్ వర్క్ దొరుకుతుంది. సో మంచి ఇంట్రెస్టింగ్ ఇది రావాలి, ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆ సంస్కృతి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా, డబ్బింగ్. మీరు ఎన్నో సినిమాలకి డబ్బింగ్ చెప్పారు విశ్వ గారు. అసలు అందులో మీ ఛత్రపతిలో కూడా మీరు డబ్బింగ్ చెప్పినట్టున్నారు కదా, అండ్ RGV మూవీస్లో కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అందులో కూడా చెప్పినట్టు ఎన్టీఆర్ క్యారెక్టర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అసలు అద్భుతం మీ గాత్రం. మీరు యాక్టింగ్లోకి ఎందుకు రాకూడదు? ఇంత మంచి గాత్రం ఉంది కదా, అలా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా? నేను యాక్చువల్గా ఒక చిన్న క్యామియో చేశానండి. ఇప్పుడు పరదా అనే సినిమాలో ఒక చిన్న ప్రధాన పురోహితుడి పాత్ర, పరదా సినిమాలో ఒక పురోహితుడి పాత్ర చేశాను. సో వెరీ స్మాల్ క్యామియో, బట్ ఫస్ట్ టైం నేను కూడా స్క్రీన్. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, ఇప్పటి వరకు నేను చాలా చెప్పాను, మీరు ఇది చేసిన, ఇప్పుడు యాక్టర్ అని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. I cannot be sure of that because for the simple reason సంగీతము సాహిత్యము ఆర్ మై ఫస్ట్ లవ్. ఇది నేను నాకు తగ్గ పాత్ర ఏమన్నా వస్తే, బికాస్ బేసికలీ ఐ వాజ్ ఇంటూ లాట్ ఆఫ్ థియేటర్. చిన్నప్పుడు లాట్ ఆఫ్ థియేటర్ చేశాను నేను. సో మా గురువు గారు నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని ఎద్దనపూడి సులోచన రాణి గారి వాళ్ళ సొంత తమ్ముడు అనమాట. ఆయన శ్రీకళా నిలయం అని ఒక మా BHELలో ఒక సమాజాన్ని నడుపుతుండేవారు. ఆయన ఒక థియేటర్ సమాజం. మన రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ అనే నాటకంలో నాకు ఒక చైల్డ్ యాక్టర్ లాగా చేశారా మీరు అప్పట్లోనే? చిన్నప్పటి ఐ స్టార్టెడ్ యాక్టింగ్, ఐ వాజ్ ఇన్ థియేటర్ రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6. 15 ఏళ్ళ వరకు నా 10th ఇంటర్ దాకా నేను నాటకాలు వేశాను. ఆ తర్వాత ఇంకా ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ అంతా ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత టెంపరీ బ్రేక్ వచ్చింది. బట్ ఈ లోపల నాకు సంగీతం, సాహిత్యం ఇవి ఇంట్రెస్ట్ కలిగింది, వీటికి స్టార్ట్ అయింది. స్లోగా నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఈ మ్యూజిక్లో సాహిత్యము, సంగీతం వేటలో నా ప్రస్థానం మొదలెట్టాను. ఓకే. అంటే ఛత్రపతిలో మీరు డబ్బింగ్ చెప్పారు కదా, కొన్ని డైలాగ్స్, మీకు నచ్చిన డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఛత్రపతిలో నాకు గుర్తులేదు కానీ ఇది సింహాద్రిలో ఒక యాంటోనీతో కొనాలన్నావు కదరా, సిగ్గుపడతామే
ఇదేనా? ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరినైనా రేప్ చేశానా? ఎవరైనా మర్డర్ చేశానా? ఎవరిలా తగలబెట్టానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను? మరి ఇదేం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది. కొట్టింది. లోకు అయిపోయాను. వదలకూడదు, దీన్ని వదలకూడదు. అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ గారికి చెప్పారు కదా, అదేమన్నా గుర్తున్న డైలాగ్స్ మా కోసం ట్రై చేస్తారు? ఎందుకు లేండి, అది కాంట్రవర్షియల్ ఫిల్మ్. అది ఆ డైలాగ్స్ నాకు గుర్తు కూడా లేదు. ఎన్టీఆర్దేనా సరదాగా చేస్తాను. ఎన్టీఆర్ గారిది చేయండి, సీనియర్ ఎన్టీఆర్ గారిది. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడుకు కురుభూకాంతిని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురుణువు మయ బ్రహ్మ, నీ శిల్పచాతురీ మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కాని పాండవ హతకులకెట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనము మా బోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరా వినుత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిలన దీనద సాగర వారిద గర్భోర్భూత నర్ఘముక్త మణివ్రాతములు మాకుండిన ఉండవచ్చు. సాగర మేఖలా సిద్ధి కరగ్రహణం పొంది సార్వభౌమత్వ బంధంబి ఎందినందవచ్చు గాని ఇట్టి మయసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోఫలేని లోపము. నో కామెంట్స్. అండ్ విశ్వ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గానా లిరిసిస్ట్ గానా ఈ 2 ఆప్షన్స్ ఇస్తే మీరు ఎంచుకునే ఆప్షన్ ఏంటి? మీరు నాకు హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా, లేకపోతే ఇంకో అదేమంటారు మంచి ఆవకాయ, వేడి ఆవకాయ నెయ్యి వేసిన ఆవకాయ ఇష్టమా అంటే ఏం చెప్తాను నేను? 2 ఇష్టమని చెప్తాను. సో సంగీతం సాహిత్యాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది, సాహిత్యం సంగీతాన్ని దానికి మరి పరిమళం అద్దుతుంది. సో 2 అవిభాజ్యమని అనుకుంటా నేను. అవి ఆ 2 నాకు ముఖ్యమే, 2 కళ్ళు లాంటివి. సో నేను ఇట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఇట్స్ వెరీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మీకు 2 కావాలి. 2 కావాలి. ఫైనల్ ఆన్సర్ 2 కావాలి. 2 కావాలి అంతే. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అప్కమింగ్ మీరు రాబోతున్నారు, విశ్వ 2.0ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిరీస్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ అయి ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే కొంచెం టైం తీసుకున్నప్పటికీ మళ్ళీ ఒక మంచి వాళ్ళ జనరంజకంగా వాళ్ళకి ఏ పాటలు, ఎలాంటి పాటలు వినాలని కోరుకుంటున్నారో, సాహితీ ప్రియులకి సంగీత ప్రియులకి మళ్ళీ ఒక చక్కటి వీణుల విందైనటువంటి చక్కటి పాటలతో వాళ్ళని అలరించాలని నా సంకల్పం. సో ఆ ప్రయత్నంలోనే నేను నా అడుగులు వేస్తున్నాను. నా ఈ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మీరు విష్ మీ లక్. అండ్ ఖచ్చితంగా ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అండ్ మేక్ షూర్ దట్ వాళ్ళకి దే డిజర్వ్ గుడ్ సాంగ్స్, డిజర్వ్. తెలుగు ప్రేక్షకులకు వాళ్ళకి ఎంతో మంచి పాటలకు మంచి సాహిత్యం ఇస్తే, మంచి సాహిత్యం ఎక్కడున్నా కూడా వాళ్ళు నెత్తిన పెట్టుకుని వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు. ఆ సుగుణం తెలుగు ప్రేక్షకులు ఉన్నది. కాబట్టి మనం అందివ్వటమే తరువాయి, వాళ్ళు మామూలు వాటిలో ఎంతో వెతుక్కుంటూ ఉంటారు. అలాంటిది రచయిత బాధ్యత, సంగీత దర్శకుడి బాధ్యత ఏంటంటే మంచి ప్రయత్నం చేసి వాళ్ళ ఆనందానికి దోహదపడేటువంటి అంశాలను తీసుకొచ్చి వాళ్ళకి ముందు పెట్టాలి. ఆ ప్రయత్నం చిత్తశుద్ధితో దర్శకులు, రచయితలు, సంగీత కళాకారులు చేయాలి. అది నా సంకల్పం అయితే అది. నా సంకల్పం మంచి పాటలు
మంచి అంటే రసవత్తరమైనటువంటి సన్నివేశానికి రక్తి కట్టేటువంటి, ఇప్పుడు నవరసాలు ఉన్నాయి, నవరసాల్లో రకరకాల అంశాలు ఉంటాయి. నవరసభరితమైనటువంటి పాటలు అన్ని ఎమోషన్స్ని కవర్ చేసి, ఇప్పుడు బాధల్లో ఉన్నవాడికి ఓ పాట వింటే వాడికి ఉత్తేజం కలగాలి, ఓ మంచి ఉత్సాహవంతుడు వాడికి ఏదైనా పని చేయాలనుకున్న వాడికి ఒక ఉత్తేజం రావాలి. సో అట్లా రకరకాల సిచ్యువేషన్ ఎప్పుడు విన్నా డిఫరెంట్ సన్నివేశాల్లో డిఫరెంట్ అదేంటి ఇన్స్పిరేషన్స్ ఇచ్చేటువంటి ఆ పాటల్ని కూర్చి వాళ్ళకి అందివ్వాలనేటువంటి నా సంకల్పం. ఓకే విశ్వ గారు మీరు పద్యాలు నాటకాలు కూడా చిన్నప్పుడు వేసేవాళ్ళు, పద్యాలు కూడా చాలా అద్భుతంగా పాడతారని విన్నాం. మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక్క పద్యం వినాలని ఉంది నాకు, ఎందుకంటే తెలుగు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పద్యాలు మాకు కావాలి. తప్పకుండా. ఇది నాకు పద్యబాణిలో ఈలపాటి రఘురామయ్య గారి పద్యబాణి అంటే చాలా ఇష్టం. సో ఒక పద్యం పాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కని చేసినన్నిచట ఒక్కడగింప తలంచినాడవే, ఒక్కని చేసినన్నిచట ఒక్కడగింప తలంచినాడవు, నేనెక్కడ పోగలాడా, ఇక ఇక్కడ జిక్కితి బక్కికైవడిన్, దక్కితి మీకు పట్టుము, ఒడి దగ్గక మిట్టిటు చేరరమ్ము, బల్చక్కని యూహ పుట్టే అనుజన్ములతోడనరుదెమ్ము, పార్థివా ఒక్కని చేసినన్నిచట ఒక్కడగింప తలంచినాడవే, నేనెక్కడ పోగలాడా. చాలా 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 బాగా పాడారు విశ్వ గారు. మీ వాల్యుబుల్ టైంని మా 10 టీవీకి ఇచ్చి ఇంత చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసి నేను ఊహించినటువంటి కొత్త మంచి నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ నన్ను అడిగి you also excited me. Thank you so much. It was really felt very happy to do interview with you. Thank you Vishwa garu. Thank you. you. సో చూసారు కదా, ఇది విశ్వ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 టీవీ.